Garuda Express, an international courier service. సీఎం రమేష్ గారు కూడా తెలియపరచడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నంద్యాల విషయాలు మాకు సంబంధం లేదు, కానీ నియోజకవర్గం సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకు క్షుణ్ణంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు చెప్పడం జరిగింది. మలుగు విన్నారు. కొన్ని విషయాలలో మా కార్యకర్తలతో కూడా నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. మా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో వాళ్ళ యొక్క చెప్పినటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నేను కూడా మా యొక్క ఇల్లు పోయి మా మంత్రివర్యులు అందరూ పోయిన తర్వాత నేను కూడా మా యొక్క నాయకులను కార్యకర్తలను కూర్చొని వాళ్ళకి కూడా ఇంకా మా నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులు ఏమి ఉన్నాయనేది నేను కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క ఒపీనియన్ ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం నాకు ఉంది. వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలని ఆదేశిస్తే దానికి నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పినప్పుడు మంత్రివర్యులు కూడా వాళ్ళకు వివరణ ఇవ్వడం జరిగింది. అంత మిగతా విషయాలు మంత్రి గారు మాట్లాడతారు. మీరు కూడా డేట్లు 3వ తేదీ చేరుతున్నాడు, 2వ తేదీ చేరుతున్నాడు అనే విషయాలు టీవీలో వస్తున్నట్టు నాకు కూడా ఫోన్లు కూడా సమాచారం ఈరోజు రావడం జరిగింది. ఆ విషయాలు అలాంటివి ఏం జరగలేదు. మా సోదరుడు కాబట్టి, సొంత బ్రదర్ కాబట్టి, ఆయన ఎలక్షన్లో పాల్గొంటున్నాడు కాబట్టి, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి నన్ను అడగడానికి వచ్చిన మాట వాస్తవమే. చాలాసేపు సొంతం ఇంటి వాడు కాబట్టి ఆయన కూడా చాలాసేపు రాజకీయ భవిష్యత్తును గురించి మాట్లాడడం, ఇద్దరం కలిసి పనిచేయాలని మాట్లాడడం జరిగింది. అది కూడా మా బ్రదర్ కూడా ఒకటే చెప్పాను, నేను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నా అనుచరులతో కానీ సహచరులతో కానీ ఎంతమంది మా యొక్క శ్రేయభిలాషులతో కానీ అందరితో మాట్లాడాలని చెప్పి మాట్లాడిన తర్వాతనే నా నిర్ణయం ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. కానీ డేట్ల లాంటివి ఇంకేం అనుకోలేదు. ఇంతవరకు మీకు చెప్పగలను అంతే.